ఎవరమ్మా ఇన్ఛార్జ్ ఇక్కడ? నేను ప్రిన్సిపల్. అవునా? మీ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామని వచ్చా. పిల్లల్ని ఇప్పుడే అడ్రస్ చేద్దామని కిందకి వచ్చాను. పర్వాలేదు. శారదా గారు. ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది పేరు. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్. కమిషనర్ హౌ కమ్ యూ నో మై నేమ్? సో she wants to talk some words with you. హలో, బాగున్నారా? సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడెప్పుడు కలుస్తారు ఇలా? ఒక్కరు చెప్పండి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు. ఇక్కడే జరుగుతాయా మీ ప్రోగ్రామ్స్? అవునా? కంఫర్టబుల్గా ఉన్నారా ఇక్కడ? ఫ్యాన్ కూడా లేదు కనీసం? కనీసం ఫ్యాన్ లేదు. ఇక్కడ ఫ్యాన్స్ లేవు, ఇక్కడ ఫ్యాన్స్ లేవు. ఓకే ఓకే. నేను ఉమెన్ కమిషన్ ఐడియా ఉందా? విన్నారా? కమిషన్ డ్యూటీస్ ఏంటి తెలుసా? కమిషన్ డ్యూటీస్ మీ సేఫ్టీ, సెక్యూరిటీ, వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ద వే యువర్ పేరెంట్స్ టేక్స్ కేర్ ఆఫ్ యూ, ద కమిషన్ ఈజ్ లైక్ దాట్. కమిషన్ కూడా ఒక మదర్ లాగా మిమ్మల్ని కేర్ చేయడం కోసము ఉమెన్ కమిషన్. సో అందులో భాగంగానే కొన్ని హాస్టల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా, చదువు అన్నప్పుడు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆ చదువు ఎదుగుదల కోసం ఉపయోగపడాలి తప్పించి మెంటల్గా స్ట్రెయిన్ అవ్వడం కోసమో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉన్నాము. సో నిన్నటి ఎఫెక్ట్ మీ మ్యామ్కి బాగానే ఉన్నట్టుంది, ఆమె పేరుతో సహా చెప్పేశారు. సో మరి మిమ్మల్ని కూడా ఏమన్నా మేనేజ్ చేశారా నాకు తెలీదు. మంచి మాటలే చెప్పండి, చెడు మాటలు చెప్పకూడదు, ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పకూడదు అని. పర్లేదు, నేను కూడా మీరందరు ఇక్కడ గ్యాదర్ అయి ఉన్న విషయం మాకు తెలీదు. సడన్ సర్ప్రైజ్ విజిట్ వచ్చాను, అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలే. ఇక్కడ స్టేషన్లో కూడా జస్ట్ ఒక 2 minutes బిఫోర్ చెప్పాను. వాళ్ళ స్టేషన్ ముందుకు వెళ్ళి ఏసీపీ గారికి మీ స్టేషన్ ముందున్నాను, నేను నారాయణ కాలేజ్ హాస్టల్ విజిట్ చేయాలి అని ఇప్పటికిప్పుడు చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ నిరభ్యంతరంగా, నిర్భయంగా, అంటే భయం లేకుండా మీరు మాకు చెప్పవచ్చు. ఎవరు చెప్పారు అనేటువంటి పేరు కూడా మేము ఎక్కడ బయట పెట్టాల్సిన అవసరం లేదు. మా ఉద్దేశము, ఇన్స్టిట్యూషన్స్ ఉద్దేశము మీరు ఎదగడం అన్ని రకాలుగా, మానసికంగా, విద్యాపరంగా, ఒక వ్యక్తిగా అన్ని రకాలుగా మీరు ఎదగడానికి తోడ్పడడం అనేదే కమిషన్ ఉద్దేశము, ప్రభుత్వం ఉద్దేశము. మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ ఉద్దేశం కూడా. కానీ కొన్ని సంస్థలు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అది మర్చిపోయి కేవలం డబ్బులు వస్తే చాలు, ర్యాంకులు వస్తే చాలు అని కొంత పిల్లల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ హాస్టల్ ఎలా ఉంది, మీ భోజనం ఎలా ఉంది, అవన్నీ ఒక్కసారి మనం చూద్దాం. ఏదన్నా మీరు మాట్లాడాలి అనుకుంటే కూడా మీ ప్రిన్సిపల్ మ్యామ్కి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏది చెప్పినా కానీ వీళ్ళు చెప్పారనేటువంటి మాట చెప్పను. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్స్ చెప్తేనే అది మేము కూడా ఇన్స్టిట్యూషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకని వాళ్ళ దగ్గర సరిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఓకేనా?
ఒకసారి ముందు హాస్టల్ చూద్దామా, లేకపోతే ముందు ఒకసారి నన్ను ఒకదాన్ని వదిలేస్తే పిల్లలతో మాట్లాడతాను, మీరు ఎవరు లేకుండా. చీకే ఫిర్ మీరు ఒక్కసారి మీ స్టాఫ్ అంతా బయటకు వెళ్ళండి. ఎంటైర్ స్టాఫ్ అవసరం లేదు. వాళ్ళ క్లీన్ చేయించినట్టున్నారంట మనం వస్తున్నామని. అరే మా ఇంత ఘోరంగా పబ్లిక్ టాయిలెట్స్ కూడా. పబ్లిక్ టాయిలెట్ भी इतना गंदा नहीं रहता है. ఇక్కడ నుండి చూడు అసలు తీ, ఇక్కడ నుండి చాలా దారుణంగా ఉన్నాయి. అని చెప్పేసి నీటు ఉంచిపించారు లాస్ట్ ఇంతకు ముందు 1 hour బిఫోర్ బ్రేక్. దాని తర్వాత మొత్తం అసలు ఇదంతా చెత్త ఉండే మాత్రం మళ్ళీ మేమే క్లీన్ చేసుకున్నాం మా రూమ్. మీరే క్లీన్ చేసుకుంటే ఎట్లా? వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి కదా. అది చేపించారు, మళ్ళీ మీరు వస్తున్నారని మేము నార్మల్ గా పెట్టుకున్నాం. అవన్నీ లోపల పెట్టి హ్యాంగర్స్ ఉన్నాయని తీపిచ్చేసి చూసారు. ఓ సేమ్ ప్రాబ్లమా? లీకేజ్. అరే మరీ ఘోరంగా ఉంది కదా. అదిగో పడుతున్నాయి వాటర్ ఆల్రెడీ. ఇంకా కూడా స్మెల్ కూడా వస్తుంది కదా లీకేజ్ వల్ల. మొత్తం ఆ వాల్ అంతా देखो पूरा అక్కడ పడుతున్నాయా? we will take care, don't worry. వాష్రూమ్స్ కొన్ని వాష్రూమ్స్ కి డోర్స్ ఉన్నాయి, లాక్ చేసాక ఉన్నాయి. అట్లా డోర్స్ లేవు, లాక్స్ లేవు, సగం బాత్రూమ్స్ కి లేవు. చూపిస్తావా లేనివి? వాటర్ కూడా పోవు. లీక్ అయితే పోవు, అది అట్లనే నిండిపోతుంది. చాలా ఘోరంగా ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయి తెలుసా? డోర్స్ మొత్తం ఊడిపోయి ఉన్నాయి. అమ్మ నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా, అంత భయంకరంగా ఉన్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి. అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి, నుంచి ఇట్లా పడుతున్నాయి. మేము డ్రాప్ ఓ వార్డెన్ మ్యామ్ చెప్తే వార్డెన్ మీరు వెళ్ళి చెప్పాలి అది అని అంటున్నారు. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతుంటే కూడా మిమ్మల్ని కేర్ చేయకపోతే వాళ్ళు ఇవాళ క్లోజ్ చేశారు అవి. మేము వస్తున్నామని వాష్రూమ్ వాటర్ అవి. చూడు అసలు కంప్లీట్ ప్యాకింగ్. డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి? మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా? 1 గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం. మీరు ఫస్ట్ ఫ్లోర్ రండి నాతో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఎక్కడ ఉండనే చిన్న వెంటిలేషన్ ఉందా? బాత్రూమ్ డోర్స్ చూసారా మీరు? పబ్లిక్ యూరినల్స్లలో కూడా ఉంటున్నాయా? అట్లా ఉంటున్నాయా సార్? ఒక్క నిమిషం సార్, నేను మీకు చూపిస్తాను యూరినల్స్వి. మనుషులు అనే వాళ్ళు ఎవరు అయితే అలా ఉండరు సార్. సార్ ఈ డోర్స్ ఏంటి సార్? ఏం సార్ ఇది వాష్రూమ్? పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్? పాములంట, జెర్రీలంట, కాక్రోచ్లంట. పిల్లలు మనుషులు అనుకుంటున్నారా లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఆర్ఫనేజ్ హోమ్స్లలో కూడా మనం ఇంత దారుణంగా పెట్టాం. మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. ఇది చూడండి, డోర్స్ చూడండి ఒక్కొక్కటి. అన్ని ఫ్లోర్స్లలో పరిస్థితి అది. శానిటరీ ప్యాడ్స్ గోడల మీద పెట్టేశారు, ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకి డస్ట్బిన్ది. ఇంత దారుణం. అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా? చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా? ఇటు రండి, పబ్లిక్ యూరినల్స్కి వెళ్దామమ్మా మనం ఇప్పుడు. అక్కడ ఇలాగే ఉన్నాయో చూద్దాం. ఇదేందమ్మా? శానిటరీ ప్యాడ్స్. దాంట్లోనే స్నానం చేయాలంటే వాళ్ళు, దాంట్లోనే బట్టలు ఉతుక్కోవాలి, దాంట్లోనే రోజు ఒక్క లైట్ ఉందమ్మా టోటల్ వాష్రూమ్కి, ఒక్క ట్యూబ్ లైట్ ఉంది.
రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు, చదువులు చెప్పడానికి కాదు, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఇచ్చుడు కాదు, నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఒక్కదానికి సమాధానం చెప్పినాక నేను ఒక్క నిమిషంలో వెళ్ళిపోతానమ్మా ఇక్కడ నుండి. ఒక్క మాటకి సమాధానం చెప్పండి. ఇదిగో బాత్రూమ్లలో సగం బాత్రూమ్స్ అసలు పని చేయట్లే. ఒక టోటల్ అంత పిల్లలకి 2 బాత్రూమ్లు ఉంటే ఆ పిల్లలు ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలి? మధ్యలో 3 hours క్లాస్ ఉన్నప్పుడు వాష్రూమ్ వచ్చినా పీరియడ్ వచ్చినా కనీసం అలో చేస్తలేరంట. చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంట. స్కిన్ మొత్తం చూపించారు పిల్లలు, ఎందుకంటే నేను లేడీ కాబట్టి వాళ్ళు చూపెట్టగలిగారు. ఏందమ్మా ఇది? చూడండి అమ్మా ప్రాబ్లమ్స్. మన పిల్లల్ని మనం ఇలాగే వదిలేస్తామమ్మా. చూడండి అసలు ఇదిగో ఏందమ్మా ఇది? మీ ఫుడ్ తిని చూడండి సార్, కాక్రోచెస్ బెడ్లో, అందరి బెడ్స్ కింద కాక్రోచెస్. కాక్రోచెస్ వస్తున్నాయంటే పెస్టిసైడ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళనే మీరు కొట్టుకోమని చెప్తున్నారంట. రాంగ్ కాదు, ఇంతమంది పిల్లలు చెప్పిన వాయిస్ రికార్డింగ్ మొత్తం ఉందమ్మా. వాళ్ళది రాంగ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా. నేను ఒకటే మాట చెప్తున్నాను అమ్మ, ఒకటే మాట చెప్తున్నాను. నేను వీళ్ళ వైపు వాళ్ళ వైపు మాట్లాడడం అనేది కాదు. ఇదే చూడండి, ఒక్కొక్కరికి స్కిన్ ప్రాబ్లమ్స్. ఏంది అసలు ఇది? ఇదిగో మేము వస్తున్నామని వాళ్ళకు 1 గంట ముందు వెళ్ళిపోయి రూమ్స్ వాళ్ళతో క్లీన్ చేయించారంట. క్లీన్ చేయని రూమ్ ఏమో ఇంత దరిద్రంగా. ఇదిగో చూడండి, చీపురు పట్టుకొని ఉడ్చుకున్నారంట వాళ్ళే పిల్లలు. చెప్పారమ్మా. ఇప్పుడు పిలిపించి మాట్లాడదాం, అదే 800 పిల్లల్ని కూర్చోబెడదాం, హౌస్ కీపింగ్ కూర్చోబెడదాం, మీరు కూర్చోండి. ఒక్కరంటే అబద్ధం చెప్పారు అనుకుందాం. ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్లో వెళ్ళి మాట్లాడాను నేను, అందరినీ కంబైన్డ్గా కూర్చోబెట్టి మాట్లాడలే. సరే ఒకరు చెప్పారు, ఇంకొకరు కూడా అదే ఎందుకు చెప్తున్నారు మరి? సార్ ఒక్కటే మాట, డిబేట్ లాగొద్దు, డిస్కషన్ లాగొద్దు, ఒకటే మాట. ఇప్పుడు ఒక పిల్లలు చెప్పారు ఏంటంటే, అమ్మ ఊడవరు, చీపురు పట్టుకొని మేమే ఊడవాల్సి వస్తుంది, ఇవాళ మీరు వస్తున్నారని చెప్పి ఒక 1 hour మాకు ఫ్రీ టైం ఇచ్చి మొత్తం క్లీన్ చేసుకోండి అని పంపించారంట. బెడ్స్ అన్నీ వాళ్ళే క్లీన్ చేసుకున్నారంట. ఈ మాటలు పాములు వస్తున్నాయి, జర్రెలు వస్తున్నాయి, కాక్రోచెస్ అయితే మేమే ఫోటో ఇప్పుడే నేను మీకు చూపించాను. ఇవన్నీ వాళ్ళు చూపించినప్పుడు ఒకరి పిల్లలు అబద్ధం చెప్పింది, ఇంకొక పిల్లలు అబద్ధం చెప్పింది, ఒకరిదొకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? ఒకరి వర్షన్ ఒకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? మీరు చెప్తున్నారమ్మా, అది మీరు చెప్పడం కాదు, పిల్లలు చెప్పాలి. ఒక మేల్ ఉంటాడంట టాయిలెట్స్లో క్లీనింగ్కి, అతను 24/7 అక్కడే ఉంటాడంట, మార్నింగ్ టు ఈవినింగ్. ఇప్పుడు పిలిపిస్తా 5:30 దాకా ఉంటాడంట. ఒక్కరే పిల్లలు ఏదైనా ప్రాబ్లం వచ్చి పైకి వెళ్ళినప్పుడు అతను ఏదైనా మిస్బిహేవ్ చేస్తే దానికి బాధ్యత ఎవరు? సీసీ కెమెరాస్ ఉన్నాయా? టోటల్ వర్క్ చేస్తున్నాయా? అతని ఫోటో స్కావెంజర్ని 5:30 దాకా ఎలా అలో చేస్తారు మీరు మేల్ని గర్ల్స్ హాస్టల్లో? లేదమ్మా 5:30 వరకు అక్కడే ఉంటాడట. అతని ముందు బోల్ట్స్ లేవని కొన్ని బాత్రూమ్లకు వెళ్ళడానికి కూడా వీళ్ళు మొహమాట పడి బాత్రూమ్ ఆపుకుంటున్నారంట, లేదంటే వేరే ఫ్లోర్కి పరిగెత్తుతున్నారంట. 1/2 hour ఫుడ్ కోసం అలౌ చేస్తున్నారంట. 1/2 hour అలౌ చేస్తే ఆ 1/2 hourలో వాళ్ళు 5th floor నుండి కిందకి దిగాలి, ఆ క్యూలో నిలబడాలి, తినాలి, మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. సాధ్యమవుతుందా సార్ అది? మనం ఒక పని చేద్దామమ్మా, పిల్లలందరినీ కూర్చోబెడదాం. ఇవాళ మనం వస్తున్నామని నాట్ వర్కింగ్ అనేది తీసేసి అవి పెట్టారంట, లేదంటే దాంట్లో అయినా లేవు, ఉన్న దగ్గర కూడా దాంట్లో కాక్రోచెస్ అంట. ఇప్పుడు ఇది క్లీన్ చేసినప్పుడు బాత్రూంలో క్లీన్ చేసిన బకెట్ తీసుకుపోయి దాంట్లో పెడుతున్నారంట. టాయిలెట్స్ క్లీన్ చేసే దగ్గర బ్రష్ తీసుకొచ్చి మంచినీళ్ళు అది ఎక్కడ పెడుతున్నారు? అమ్మ పిల్లలందరూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అమ్మ పిల్లలు కళ్ళతో చూసి చెప్పారు, ఇవన్నీ వాళ్ళ కళ్ళతో చూసి చెప్పారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను, ఇప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు ఆ రూమ్స్లోకి తీసుకెళ్తాను. రూమ్స్ కండిషన్ చూడండి, మీరు రూమ్స్ కండిషన్ చూపెడదాం. ఇటు బట్టల తర్వాత విషయం, బట్టలైనా పర్వాలేదు, ఆ రూమ్స్ కండిషన్ చూడండి ఒకసారి.
ఏందమ్మా ఈ రూమ్స్ మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి బెడ్ల మీద వాటర్ పడి ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ అయినా ఇది ఇది ఈ రూమ్ చూడండి ఇలా ఉంటారమ్మా ఎవరన్నా ఇది రూమ్ చూడండి చేయమంటే వాళ్ళు చేయట్లేదు మేడం పిల్లలే వెకేట్ చేయట్లేదా ఓహో ఒక్క రూమ్ కాదమ్మా అన్ని రూమ్ల కండిషన్ ఇదే ఉన్నది అక్కడ తీసుకుపోయి ఎక్కడ పెడతారు మరి కొన్ని రూమ్స్ ఖాళీ ఎక్కడ ఉన్నాయి ఖాళీ నేను 5 ఫ్లోర్స్ మొత్తం తిరిగానమ్మా ఇప్పుడు చూద్దాం మన ఇద్దరం వెళ్ళి పిల్లలను అందరినీ పిలవండి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా మీది రైటా వాళ్ళది రైటా ఈరోజు తేలిపోవాలి ఓకే పిలిచేసేయండి అందరినీ పిలిచేసేయండి పిల్లల ముందే మాట్లాడదాం ఏదైనా పిల్లలు వెనకాలొద్దు భయపడుతున్నారు తెలుసా మేము వెళ్ళిన తర్వాత మీరు పనిష్ చేస్తారని ఎందుకు తెలీదు మీ ముందే కనిపిస్తుంది కదా మేము రామంటే పంపించారు మాకు ఈ రూమ్ వద్దు అని అంటే వినలే మీరు డోర్ పక్కన పెడతారు ఆంటీ తీయండి అంటే మేము క్లీన్ చేస్తాం కదా మీకేంది ప్రాబ్లం అని అంటారు మ్యామ్ జస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మ్యామ్ అందులో కూడా ఒక దాంట్లో వాటర్ వస్తే దాంట్లో వాటర్ రావు మళ్ళీ ఈ మార్నింగ్ కూడా 7కి లేకపోయినా కూడా 7 తర్వాత వెయిట్ చేయాల్సి వస్తుంది వాటర్ ఫుల్ పేపర్ ఏది పేపర్ రోజు స్నానం చేస్తాం కదా వాటర్ అంతా బయటకు వస్తుంది ప్రాబ్లమ్స్ చిట్టా రూమ్స్ కండిషన్ చూసి మీరు బాగుంది అని అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి రైట్ స్టాఫా మీరు స్లమ్స్లలో నుండి వచ్చారని అన్నది ఎవరు పిలిపిస్తా ఇప్పుడు పిల్లల్ని స్లమ్స్లో నుండి వచ్చారు ఇంతకన్నా మంచి ఫుడ్ కావాలా ఇంతకన్నా మంచి ఫెసిలిటీస్ కావాలా అని ఆ భాష ఆమె ఆ భాష ప్లీజ్ నేను నా నోటితో ఆ మాటలు అనలేను మీరు విన్నారు కదా అనేటప్పుడు ఏమన్నారు ఒక్కసారి చెప్పారమ్మా దగ్గరికి వెళ్ళి చెప్పండి మానం సిగ్గు లేదా ఒక్కరిద్దరు కాదమ్మా ఇండివిజువల్గా ఎవరి రూమ్స్లలో వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు వాళ్ళైతే అప్పటికప్పుడైతే అనుకోలేదు కదా అరే మనం అందరం ఇది చెప్పుదాము అని అయితే ఎవరు అనుకోలే కదా మరి అందరు అదే మాట ఎందుకు చెప్తారు అది నిజంగా తప్పైతే మేల్ స్టాఫ్ కూర్చున్నారు ఒకవైపు క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఒకవైపు హాస్టల్ ఉంది ఎలా అలౌ చేస్తారు మేల్ స్టాఫ్ని అట్లా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే దీంట్లోనే దాపెడదామనా మార్నింగ్ 3 దాకా కూర్చోబెట్టి రాయించడం ఏందమ్మా మళ్ళీ రోజంతా పిల్లలు ఎలా చదవాలి నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఇప్పటికిప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తేనే వచ్చింది కదా ఇప్పుడు మా స్టాఫ్ మేమైతే మాట్లాడుకోలే కదా అమ్మ ఏమేమి చెప్పారు కొంచెం చెప్పండి నాతో పాటు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు తిప్పుతా మీకు అన్ని రూమ్స్ తిప్పుతా అది మనుషులు ఉండగలిగిన ప్లేస్ అయినా రూమ్స్ అయినా మీరు ఒక్కసారి చెప్పాలి అంతే ఒకసారి రమ్మనండి తొందర రమ్మనండి అందరినీ అదేంటి లాక్టోకాలమైన్ క్రీమ్ ఇంకొకటి ఏమన్నది జిందా తిలిస్మాత్ గ్లాస్లో వేయడం తాగండి అని ఇవ్వడం కాఫ్ వస్తే బ్లడ్ వామిటింగ్ అయిందా ఈ మధ్య ఒక అమ్మాయికి అయిందా అవ్వలేదా చెప్తున్నారు చేసుకోరండి బట్ అయ్యిందా అవ్వలేదా లేదా ఇప్పుడు అమ్మాయిని పిలిపిస్తా మీ ఎదురుగానే పిలిపిస్తా వీళ్ళకి తెలియక కాదు అది వీళ్ళకి తెలిసి బ్లడ్ వామిటింగ్ అయ్యింది కాఫ్ వచ్చి అంటే కూడా అదే మళ్ళీ జిందా తిలిస్మాత్ లేదంటే డోలో 650 ఇచ్చి ఏం కాదు చదువు తప్పించుకోవడానికి చేస్తున్నారు మీరు ఇవన్నీ నాటకాలు
2 వడబెడతారంట, ఇంకొకటి తినబుద్ధి అవుతుందంటే కూడా ఇవ్వరంట. ఇదే ఏ రోజైనా కూర బాగుంది అని ఇంత ముందు పెట్టేసి మళ్ళీ పెట్టమంటే చాలు అని. క్యాంటీన్లో కూడా 10 రూపాయల వస్తువు 20 రూపాయలంట. ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తే పడేస్తారంట చేతికి ఇవ్వకుండా. ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఇదే ప్రాబ్లమ్సే. వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది, అదే వాటర్లో ఉంటుంటే ఇబ్బంది పడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారంట. ఇదిగో ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు. మిగతా అంటే మేము పైదాకా వస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. అసలు మనుషులు ఉండే స్థలమేనా ఇది? మేడం ఇక్కడ అక్కడ ఉన్న వాటర్ ఇందులోకి వస్తాయి మ్యామ్. మళ్ళీ వాటర్ మార్నింగ్ అసలు వాటరే రావు మ్యామ్. అటు సైడ్ వెళ్ళి మా చిన్న కనెక్షన్ పెట్టారు మ్యామ్. ఇదంతా ఫిల్ అయిపోయి ఇక్కడ బయట వరకు వచ్చేస్తాయి. ఇది కూడా అసలు కనెక్ట్ చేయదు. క్లోజ్ పెట్టది విండో డోర్స్ కూడా వస్తాయి సార్. అసలు ఈ కాలంలో ఎవడన్నా అలాంటి డోర్స్ లేబర్ హౌసెస్లో కూడా ఇంకా ఇది అసలు ఇందులో వాటరే రావు మ్యామ్. పని చేయదు. ఖాళీ మగ్స్ లేవు, ఏం లేవు. మగ్స్ కూడా లేవు, అసలు లేవు. మగ్గు లేకుండా ఎలా పడతారంట? సార్ ఇలా ఉండొచ్చునా సార్? ఇలా ఉండొచ్చునా? మీరు రీజన్ చెప్పొద్దు నా. మగ్స్ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకో. ఏమైనా చెప్తే నాకు లేదా అమ్మా, ఏమన్నా మా వాషింగ్ వస్తుంది అంటే నాకు వస్తుంది కదమ్మా, ఆమె వెళ్తుంది కదా మ్యామ్, మాకు కూడా పంపారు కదా. మేము అడుగుతానేమో అస్సలు పంపదు. ఇంకా ఏదో ఒకటి కవర్ చేసి డౌట్ అని చెప్తాం మ్యామ్. 5th floor లో ఒక మ్యామ్ ఉంటుంది, తనకు చెప్పి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ డౌట్ అని చెప్పొచ్చిన వాష్రూమ్ వెళ్తాం అంటే ఆమె షాక్ అవుతుంది మ్యామ్. వాష్రూమ్ కూడా పంపట్లేదు మ్యామ్. అట్లా ఆపుకొని లిటరల్ గా చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇప్పటికీ ఇంకా అట్లానే ఉంటుంది మ్యామ్. అందుకే ఇంకా వాటర్ వల్ల అట్లాంటి చాలా ఇక్కడ వాటర్ అన్ని కొత్త ఫోర్త్ ఫ్లోర్ లో వాటర్ వస్తలేదు, థర్డ్ ఫ్లోర్ చేసేస్తారు మ్యామ్. ఎమర్జెన్సీ ఉంటుంది. ఇప్పుడు 2nd floor లో మాకు సిక్ రూమ్ ఉంది మ్యామ్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మ్యామ్ వచ్చి తీసుకొని వచ్చే వరకు ఆగలేము కదా మ్యామ్. వెళ్ళాలంటే ఎట్లా మ్యామ్? మొన్న నైట్ ఒక ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది మ్యామ్. లాక్ రూమ్స్ లలో ఇక్కడ రీల్స్ చేస్తారు మ్యామ్. సపోజ్ ఏదైనా నేచురల్ డిజాస్టర్ వస్తే మా పరిస్థితి ఏంటి మ్యామ్? ఎట్లా కిందకి వెళ్ళగలుగుతామా? ఎవరికి వాళ్ళే చూసుకొని వెళ్ళిపోతారు. మాకు పరిస్థితి ఏంటి? సరే గేట్ దగ్గర వేసుకోండి, ఆ కింద 1st floor దగ్గర వేసుకోండి, ఇవన్నీ వేస్తారు మ్యామ్. ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ ఈ ఫ్లోర్ లో వాటర్స్ లేవు మ్యామ్. 3rd floor కి వాటర్ కోసం కాల్ కానీ మార్నింగ్ మీకు ఎక్కడిదక్కడ కారిడార్ లో వాటర్ నార్మల్ ఫ్లోర్ క్లీన్ చేసే బకెట్స్ ఉంటాయి కదా, మేము కూడా కాక్రోచెస్ వచ్చినాయి మ్యామ్. అందుకే ఆ ఫిల్టర్ 4th floor ఫిల్టర్ రిపేర్ 4th floor లో 15 days అయింది మ్యామ్. సరిగ్గా వాటర్ లేక మాట్లాడితే మీ పాపన్ సెక్షన్ చేంజ్ చేస్తాము. హైయర్ సెక్షన్ నుంచి లోవర్ సెక్షన్ చేంజ్ చేస్తాము. మొన్న మా బాబాయ్ సీరియస్ అయితే ఇట్లా ఏపీపీ వాళ్ళకి చెప్తాం అది అంటే ఫుడ్ ఎందుకు మంచిగా ఉండాలి, మంచి లేకపోతున్నాయి మ్యామ్. ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్స్, పాయిజన్స్, వామిటింగ్స్. 1 month లో 2 times మోషన్స్ అయితే ఘోరం మ్యామ్. అసలు చెప్పలేను, అసలు నడవడానికి కూడా ఓపిక లేకుండా నాకు అంత మోషన్స్ అయిపోయింది. ప్రిన్సిపల్ మ్యామ్ ఏమన్నా సీనియర్స్ ఇంటికి హోమ్ సిక్ కోసం యాక్టింగ్ చేస్తున్నారు, ఏమంటే కూడా యాక్టింగ్ చేస్తున్నారు అంటారు మ్యామ్. ఇంటికి వెళ్ళాలి అదే. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 3 times టైఫాయిడ్ వచ్చింది మ్యామ్ ఈ ఫుడ్ వాటర్ వల్ల. మార్క్స్ తక్కువ వస్తున్నాయంట. ఇక్కడైతే మంది స్టూడెంట్స్ కి ఇంత చదివే కెపాసిటీ ఉంటుంది మ్యామ్. అది స్ట్రెస్ పెట్టడం తప్పు కదా మ్యామ్. ఎంత చదివినా కూడా కొంతమందికి ఎక్కదు. అట్లా ఏం చేస్తాం మ్యామ్? మీ మనీ ఎంత టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని అయితే.
మ్యామ్ సాటర్డే రోజు సిడిఎఫ్ ఎగ్జామ్ రాస్తాం, తర్వాత మండే రోజు మెయిన్స్ రాస్తాం, తర్వాత వెనస్డే వరకు ఆ ఇంపోజిషన్ తక్కువ వస్తే ఒక్క దాంట్లో ఫెయిల్ అయితే ఆ ఒక్క ఇచ్చిన క్వశ్చన్స్ 10 టైమ్స్ రాయాలి. వెనస్డే వరకు రాసేస్తాం మ్యామ్. మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఇంకొక ఎగ్జామ్ అని ప్రిపేర్ అవుతాం. ఇంట్లోనే పోతుంటే ఇంకా మళ్ళీ ఐపీలో తక్కువ వచ్చినాయి అని ఐసీ సెలెక్షన్ చేస్తా అని టార్చర్ పెడితే ఏమన్నా అంటే నేను చూసుకుంటాను, నువ్వు కూడా కలర్ ఉందో నీకు చూసుకుంటా నీకు చూసుకుంటా అని అంటుంది. నేను ఎందుకు చూపిస్తా అంటారు నేను అప్పటి నుంచి చెప్తామని చేద్దాం అనుకుంటే వెనక నుంచి మా విపి మ్యామ్ చూస్తున్నారు ఎవరెవరు చెప్పాలి టార్గెట్ ఎక్కడ ఇస్తారని మేము భయపడతనే వచ్చినాం. మళ్ళీ ఆ సార్ రూమ్ నుంచి వస్తారు ఏం చెప్పండి మ్యామ్. మాకు కాఫ్ ఫీవర్ ఏమైనా ఉంటే 108 ఫీవర్ ఉంటే డోలో 750 ఇస్తుంది ఇక్కడ. అది మా పేరెంట్స్ కూడా చూసారు, అంత పవర్ మాకు ఇస్తున్నారు. వదిలిపెడుతున్నారు మేము చెప్తున్నాం సివియర్ అవుతుంది కనిపిస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ అసలు మాకు వెంటిలేషన్ ఉండదు మ్యామ్. ఇందులో ఒకరు పెట్టుకున్న ఒక రేరు మేము బాగా మేమే తీసుకోవాలి. కొంచెం బయటికి చూస్తామో అని మొన్న నాకు ఇంకొక 2 అమ్మాయిలకి కాఫ్ చాలా సివియర్ వచ్చింది మ్యామ్. సిక్ రూమ్ కి వెళ్తే ఒక అమ్మాయి బ్లడ్ వామిటింగ్ అయింది. జస్ట్ ఏదో ఇచ్చేసి పంపించేసారు అంతే. ఏ స్కిన్ ఎలర్జీ వచ్చినా ఒకటే ట్రీట్మెంట్ డాక్టర్ గమనిస్తారు అంతే తప్ప. ఇంకా మా పేరెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్ చేసి చెప్తే తప్ప బయట హాస్పిటల్కి అస్సలు తీసుకెళ్ళారు. అది కూడా ఓన్లీ 1 హాస్పిటల్. అది వీళ్ళకి సంథింగ్ ఏదో లింక్ ఉంటుంది మా హాస్పిటల్. ప్రతి ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న నారాయణ క్యాంపస్ అన్ని అక్కడికే తీసుకెళ్తారు. జస్ట్ ప్లేట్లెట్స్ తగ్గిపోతే ఇంకేమన్నా ఇట్లా టైఫాయిడ్ చాలా సివియర్ ఉంటే కానీ ఇంటికి పంపిస్తాం. ఇక మాకు ఓపిక లేదన్నా కూడా 2-3 days పంపించమన్నా కూడా పంపించారు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హై ఫీవర్ వచ్చినా సరే మనం నడవలేకపోయినా కానీ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. హెల్త్ బాగాలేదు మార్క్స్ తక్కువ వచ్చినా చెప్పినా తిరుగుతారు. బయట మళ్ళీ మేము పేరెంట్స్ చెప్తే వాళ్ళే కాల్ చేసి చెప్తారు మా పేరెంట్స్ కి మీ పిల్లలు నటిస్తున్నారు మా దగ్గర అని చెప్పేసి మేము పేరెంట్స్ తో కూడా మాట్లాడుతున్నాం. నువ్వు ఇట్రా కవిత, వాళ్ళు మేల్ ఎవరన్నా ఆ వెనక కూడా ఆ డోర్ దగ్గర కూడా చూడండి. సార్ ఇలా ఉండొచ్చునా సార్, ఇలా ఉండొచ్చునా? మీరు రీజన్ చెప్పొద్దు నాకు. మరి ఉండొచ్చునా? ఎన్ని హాలిడేస్ రాలేదు? సమ్మర్ హాలిడేస్ వచ్చిపోలేదా? సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్? మరి సమ్మర్ హాలిడేస్లో చేపియాలి కదా. చేపియాలంటే ఏమీ చేపియలేదు. ప్రతి రూమ్ తిరిగాను నేను. ఆ డోర్స్ తీసేసుకోండి మీరు, బాత్రూమ్ డోర్స్ అన్నిటి తీయండి. ఒకే ఒక్క ట్యూబ్ లైట్. ఇందులో చాలాసార్లు పాము వచ్చిందంట. ఇంత దారుణమా మనుషులు? ఇది క్లోజ్ చేసేస్తే గాలి ఎటుపోవాలి. ఇంకెక్కడ కూడా తీసుకోండి. మొత్తం డోర్స్ విండోస్. ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది, బ్రష్ చేసుకోవడానికి అన్ని పని చేయవు. అది ఒకటే పని చేస్తుంది, అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ మగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు. చెప్పారు సార్, అన్నీ చెప్పారు, పిల్లలు అన్నీ చెప్పారు. ఈ మగ్స్ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి, ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు. మీరు లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి. అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి. మీరే కర్చీఫ్ లేనిది లోపల నిలబడలేకపోతున్నారు. ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్? అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము ఈ హాలిడేస్లో. ఇదేనా సార్ సమాధానం? ఎంతకాలం అయింది ఉండబట్టి? ఇవాళ ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మెజర్స్ తీసుకున్నారు? ఎందుకు సార్ అది క్లోజ్డ్? పర్వాలేదు, కనీసము వేరేవి మనకు దొరుకుతాయి. అవి పెడితే అట్లీస్ట్ గాలి ఆడుతుంది అని మనకు కనిపించాం బయటకు. అవన్నీ పెట్టవచ్చు కదా. ఇప్పుడు మేము చెప్తే అలాగే కాదు,
అప్పుడు ప్రిమిసెస్ మార్చండి, అంతేగాని అటువైపు హౌజెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా కదా. అన్ని కాక్రోచెస్ తిరుగుతూ ఉండే, కాక్రోచెస్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. బెడ్స్ మీద వెళ్ళాక కాక్రోచ్ వెళ్ళిన రూమ్స్ ఇవే కదా. ఎయిట్ బెడ్స్ ఉన్నాయని చెప్పారు మేడం. ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క రూమ్కి ఎంతమంది అని చెప్పారమ్మా? 8 to 10. అవును, మీరు కొన్ని రూమ్స్ బాలేని రూమ్స్లలో వద్దమ్మా ఈ రూమ్స్లలో ఉండొద్దు అంటే లేదు మాకు అదే రూమ్ కావాలని మీరే ఉంటున్నారంట. ఇగో మీ మ్యామ్ చెప్పారు. అమ్మ మీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నారు. మీ ముందు తలకాయ ఊపారా లేదా? అక్కడే వెళ్దాం పదండి, మరి అక్కడే అడుగుదురులేండి. డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతున్నాయి 4th and 5th ఫ్లోర్లో. కనీసం మీరు దాని గురించి పట్టించుకోలేదు. ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి పిల్లలు? ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి మీకు తెలీదా? సార్ రండి రండి రండి. 1 yearలో అట్లా అవ్వవు సార్, 1 yearలో రూమ్స్ అట్లా అవ్వవు. ఏం బాత్రూమ్స్ అవి? బాత్రూమ్స్ కనీసం చూడండి, డోర్స్ చూడండి అమ్మా. పబ్లిక్ యూరినల్స్ కూడా ఇంత దారుణంగా దరిద్రంగా లేవు. వెళ్ళి చూడండి ఒకసారి, అటు మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి, ఇది చూడండి ఒకసారి. ఇదిగో ఆ రూమ్ ఏది? పైనుండి కింద పడుతుంటే బెడ్ అంతా రస్ట్ పట్టింది చూడు. ఏ ఫ్లోర్? 4th floor. 4th. చలో 4th 5th వెళ్దాం డైరెక్ట్. చూడండి సార్, బిల్డింగ్లో ఒక్క పార్ట్ అన్న బాగుంది అంటే మేము ఈ హాలిడేస్లో చేపిస్తామంటే నేను దానికి ఓకే అంట. అసలు ఎక్కడన్నా బిల్డింగ్ ఒక షేప్లో ఉందా? దాని కండిషన్ చూడండి సార్ ఒక్కసారి, ఎక్కడైనా కనీసం. సార్ ఇది ఎన్ని రోగాలు వస్తాయి సార్ ఇట్లా ఉంటే? చూడండి అసలు. అన్ని రూమ్స్లలో ఇవి 2 వైపులా ఓపెన్ ఉన్నాయి. దాంట్లో నుండి కాక్రోచెస్, ర్యాట్స్, జర్రీలు. ఎలా సార్? చూడండి అన్ని రూమ్స్లలో, ఒక రూమ్లో కాదు, ప్రతి ఒక్క రూమ్లో ఓపెన్ ఉన్నాయి. ఉంటాయా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుందంట ఈ ఏజ్లోనే. ఆ మాత్రం మనం ఆలోచన చేయాలి కదా. ఎలా కూర్చుంటారు చెప్పండి? డే అంతా ఇలా ఎక్కడ కనీసం ఇట్లా బెండ్ అవ్వకుండా ఉండాలి అని అంటే పిల్లలు ఎలా ఉంటారు? మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మ్యామ్ ఈ ఏజ్లోనే అని చెప్తున్నారు. కిచెన్ది అంతా స్టోర్ రూమ్ అంతా కిచెన్ అక్కడే. ఓ స్టోర్ రూమ్ లాక్ కరే, ఆ స్టోర్ రూమ్లో అట్లా పడేశారు. దాంట్లో నుండి ఎన్ని కాక్రోచ్లు తయారై, బల్లులు తయారై మీ పిల్లల రూమ్లోకి వస్తున్నాయి కదా. పైన 2nd floor 3rd floor 2nd floorలో స్టోర్ రూమ్ ఎలా పడేశారు? అవసరం లేని వస్తువులు అన్నీ అందులో పడేశారు. అండ్ విండో ఓపెన్ పెట్టారు. దాంట్లో నుండి కాక్రోచెస్, బల్లులు, జర్రీలు అన్నీ వస్తున్నాయంట.
ये हटा के देखो। ఏంటి సార్ ఇది? చికెన్ కర్రీ ఇవాళ అయిపోతుందా అది? పార్సల్ పెట్టాలి, ఆటోలో పార్సల్. సార్ ఇవాళ మేము వచ్చిన 3 గంటలు 4 గంటలు అయింది. మీరు ఏం ఇన్ఫామ్ చేశారు, వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండమని చెప్పారు, అది మాకు అర్థం కాదా? నేను చెప్పాను వస్తారని కూడా అనుకోలేదు. ఎంత డర్టీగా ఉందో కనిపిస్తూనే ఉంది సార్. రైస్ ఎక్కడుంది ఇప్పుడు? ఒక టిన్ ఓపెన్ చేసి చూపించు. రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు, వాటర్ ఉంటున్నాయంట. మర్యాద కాదు కదా అది, పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం. మీరు ఒక్కరు కాదమ్మా, 800 మంది చెప్పారు అదే మాట. ఒక మనిషి చెప్పడం కాదు, 800 మనిషి చెప్పారు. చికెన్ సరిపోకపోతే వాటర్ పోసేస్తారంట చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత. రైస్ అయితే అసలు ఒక్క రోజు కూడా కుక్డ్ రైస్ ఉండదంట. नहीं आज कैसे भी अच्छा ही रहेगा, अपन आ रहे हैं ना. చికెన్ ఉన్న రోజు కొద్దిగా ఇది ముట్టుకో, నువ్వు ముట్టుకో. ఇది డైజెషన్ అవుతుందా పిల్లలకి? అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి? దమ్ ఎట్లా అవుతుంది? నీకు కింద ఏది లేదు, వాటర్ లేదు, పైన ఏది లేదు, నీకు దమ్ ఎట్లా అవుతుంది అది? అరే మీరు ఇక్కడ ఉన్న అందరు ముట్టుకొని చూడమను. మనం ఇంట్లో తింటామా ఇలా? అసలు ఉడకనే లేదు అది. కారణాలు చెప్తా ఉన్నారు. వద్దు అందులో అసలు ఇప్పటిదాకా మీ ప్రాబ్లమ్స్ అన్నీ విన్నాం కదా, అవునా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీచర్స్ ఉన్నారు కాబట్టి భయం అవుతుంది, అందుకే చెప్పడానికి వచ్చాను. మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అసలు మీకు ఏ ప్రాబ్లమే లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు సమంజసమో వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను. నేను వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెడితే నేను మా ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను. నా ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది 9490555533. ఇమ్మీడియట్గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి వీళ్ళందరినీ మార్చేసేయండి. మ్యామ్ అంటారు అలాంటి ప్రాబ్లమ్సే లేవని. అలాంటి ప్రాబ్లమే లేకపోతే అందరు పిల్లలు అవే ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తారమ్మా? మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు వినిపిస్తాను అవన్నీ చూడండి. అంతేగాని తప్పు ఉంది సరిదిద్దుకోవాలి అనే దిశగా ఆలోచించాలి కానీ అసలు ప్రాబ్లమే లేదు, అనవసరంగా చెప్తున్నారు, ఇష్యూ చేస్తున్నారు, కరెక్ట్ కాదమ్మా. ఆ బాత్రూమ్ మీరు రోజు వాడండి, వెళ్ళి రోజు అక్కడే స్నానం చేయండి. మీరు రోజు వాష్రూమ్కి అక్కడే వెళ్ళండి. ఆ లీకేజ్ ఉండే చూడండి రూమ్, ఆ రూమ్లో పెట్టండి ఈ మ్యామ్ని ఒక 6 నెలలు. వాళ్ళ పేరెంట్స్ ఆ ఫీజు కట్టే పరిస్థితిలో లేకున్నా కానీ మీ దగ్గర చదివిపిస్తున్నారు చూడండి, అది గొప్పతనం. ఓకేనా? ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి. సరే.